హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అలాగే వెల్కమ్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ సూపర్ 7. సో ఏంటంటే ఇందులో డైలీ 7 అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మూవీస్ పరంగా. అలాగే మన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి నైట్ 9 o'clock అయితే మీకు రాబోతున్నాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, మన ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ని దర్శన్ అనే అబ్బాయి ప్లే చేయడం జరుగుతుంది. సో ఇతను ఎవరంటే మన సుధీర్ బాబు గారు ఉన్నారు కదా, సో సుధీర్ బాబు గారికి సంబంధించిన కొడుకు అనమాట. సో తిను మన యంగ్ రెబల్ స్టార్ అనురాగపుడు దర్శకత్వంలో ఏదైతే ఫౌజీ సినిమా వస్తుందో ఆ ఫౌజీ సినిమాలో చైల్డ్హుడ్ క్యారెక్టర్ని మన దర్శన్ బాబు అయితే ప్లే చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి అలాగే మన మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమాకి సంబంధించి టీజర్ని అయితే మనకు నవంబర్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. సో దీన్ని చాలా గ్రాండ్గా రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 25,000 ఫ్యాన్స్ మధ్యలో అయితే ఆ టీజర్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి నవంబర్ 15 నవంబర్ 16 అనే డేట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బట్ దాదాపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమంలో 25,000 మంది అయితే పాల్గొంటున్నారు. గైస్, మన కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ అలాగే సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తున్న కింగ్ మూవీకి సంబంధించిన టీజర్కి సంబంధించిన డేట్ అయితే వచ్చేసింది. ఈ టీజర్ని నవంబర్ 2వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు ఆఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ టీజర్ డ్యూరేషన్ వచ్చేసి 1 నిమిషం 13 సెకండ్లు, అంటే 73 సెకండ్లు అయితే ఉండబోతుంది. ఓజీ సినిమాతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న సుజిత్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ఏంటంటే మన నాని గారు నటిస్తున్న బ్లడీ రోమియో. అయితే ఈ సినిమాలో విలన్ కోసము మరి గోపిచంద్ గారు అంటే సుజిత్ గారు కాంటాక్ట్ కావడం జరిగిందంట. మరి అఫీషియల్గానే యాక్సెప్ట్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మరి గోపిచంద్ గారు లాస్ట్ విలన్గా నటించిన సినిమాలు జయం, నిజం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ బ్లడీ రోమియో సినిమా ఏ విధంగా ఉంటుంది, మరి ఆయన తిరిగి విలన్లలో కనిపిస్తే ఎంత సాలిడ్గా చూపించడం జరుగుతుంది అనేది చూడాలి. కృష్ణ గారి మన్మరాలు, మహేష్ బాబు గారి మేనకోడలు అలాగే మంజుల గారి కూతురు జాన్వీ గారు అయితే సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. బేసిక్గా వారసులు వచ్చి నిలదొక్కుకోవడం జరుగుతుంది. కాకపోతే వారసురాలుగా వచ్చి నిలదొక్కుకోవడంలో చాలా తక్కువ మంది మాత్రమే మనకు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శృతి హాసన్ గారు అనుకోండి, మరి చాలా పెద్ద కుటుంబం నుంచి తను రావడం జరుగుతుంది. మరి సినీ రంగంలో నిలదొక్కుంటారా లేదా అనేది ఒక ఆసక్తికరంగా అయితే మారింది. గైస్, రీసెంట్గా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు అయితే మనకు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఏదైతే ధనుష్ గారు నడిచిన ఇడ్లీకారం సినిమా అక్టోబర్ 29వ తారీఖున మనకు ఓటీటీలో రాబోతుంది. అలాగే రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన లోకా చాప్టర్ 1 అలాగే కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన కాంతారా చాప్టర్ 1 ఈ 2 సినిమాలు అక్టోబర్ 31వ తారీఖున అయితే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. గైస్, దాదాపు 9 సంవత్సరాల తర్వాత ప్రో కబడ్డీలో మన తెలుగు టైటాన్స్ అయితే సెమీస్లోకి అయితే అడుగుపెట్టింది. ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఈరోజు మన తెలుగు టైటాన్స్కి పునేరి పల్టన్తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ దబాంగ్ ఢిల్లీతో అయితే ఆడబోతుంది. నిన్నటి మ్యాచ్లో భరత్ 17 రైడ్స్ చేసి 23 పాయింట్లు అయితే దక్కించుకోవడం జరిగింది. ఆయన మ్యాచ్ గెలిచిన తర్వాత ఎవరైతే తెలుగు టైటాన్స్ కోచ్ కృష్ణమూర్తి ఉన్నాడో ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఆయన సారథ్యంలో ఆయన కోచ్గా వచ్చిన తర్వాత 35 మ్యాచ్లు ఆడితే 19 మ్యాచ్లు వీళ్ళు గెలిచారు. మరి తెలుగు టైటాన్స్ టీం ఈరోజు పునేరి పల్టాన్ని ఓడించి 31వ తారీఖున మరి దబాంగ్ ఢిల్లీతో ఫైనల్ ఆడతారా లేదా, ఒకవేళ ఫైనల్ ఆడితే అప్పుడు కూడా మన వల్ల గెలవాలని కోరుకుందాం.